మరి ఇర్మియా గురించి బబులోను రాజు నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకుల అధిపతి నెబూజరదానుకు ఈ ఆజ్ఞ ఇచ్చిన, నువ్వు అతనికి హాని చేయక దగ్గరుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలెను అని చెప్పాడు కదా. ఇక్కడ మీరు ఈ వచనాన్ని గమనిస్తే ఇర్మియా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి గోయి నుండి బయటకు వచ్చిన తర్వాత సహజంగా సెల్లో పెడతారు ఎవరిని, ఖైదీల్ని. అటువంటి సెల్లో పెట్టాడు. ఇప్పుడు మేలు కదా, గుంతకంటే జైలు మేలు కదా, బతుకుంటాడు, వెలుతురు కనిపిస్తుంటది, అంతా బతుకుంటాడు. సో అక్కడ పెట్టిన తర్వాత శత్రురాజులు వచ్చేసారు లోపలికి. ఎక్కడికి? ప్రాకారాలన్నీ, యూదా రాజ్యం ప్రాకారాలన్నీ పడగొట్టి పట్టణంలోనికి వచ్చేసారు, రాజపట్టణంలోనికి వచ్చేసారు, ప్రజల్లోనికి వచ్చేసారు. వచ్చి ప్రజల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు చెప్పేస్తున్నారు. రాజు సిద్కియా పిల్లలు రాజకుమారులు పరిగెత్తారు, పరిగెత్తుతున్నారు. వాళ్ళని తరిమి పట్టుకొని రాజు కళ్ళెదితే వాళ్ళిద్దరిని రాజు దగ్గరికి తీసుకెళ్లారండి. ఈ సైన్యం బబులోను రాజు వేరే చోట ఉంటే నెబుకద్నెజరు అతని ముందుకు తీసుకెళ్తే రాజకుమారులను సిద్కియా కళ్ళ ముందే చంపేసేసారు. ఇంకా అతని కుమారులు చంపబడ్డారు. ఆ తర్వాత రాజు కళ్ళు ఓడబీకేశారు. రెండు దారుణమైనటువంటి పరిస్థితులు అండి. మరి వాళ్ళు కల్దీలు అనేవాళ్ళు క్రూరమైనటువంటి వాళ్ళు. రాజు కళ్ళు ఓడబీకేశారు, దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపారు, ఇల్లు తగలబెట్టారు, మందిరాన్ని తగలబెట్టేశారు, దేవుని మందిరాన్ని. అయితే నెబుకద్నెజరు ఎవరైతే లోపలికి వెళ్తారంటే యుద్ధం చేయడానికి మెయిన్ ఉంటారు కదా, సైన్యాధ్యక్షులు అంటారు కదండి. సైన్యాధ్యక్షులు మెయిన్ ఉండి సైన్యాన్ని నడుపుతారు కదా. ఆ సైన్యాధ్యక్షుడికి రాజు ఏం చెప్పాడంటే, మీరు ఒక వ్యక్తిని మాత్రం ఏమీ చేయొద్దు, అతనితో మీరు జాగ్రత్తగా మాట్లాడండి. 39వ ఒకసారి చూడండి, 39వ అధ్యాయం ఫాస్ట్ గా 39వ అధ్యాయం 14వ వచనం. బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడకు గెదల్యాకును అతనికి అప్పగించిరి. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేశాను. ఆ ముందు వచనాలు ఏమంటాడు 11లో, మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులకు అధిపత్యకు నెబూజరదానుకు ఈ ఆజ్ఞ ఇచ్చెను, నీవు అతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి అతడు నీతో చెప్పునట్లు చేయవలెను. ఒక అన్య జాతి కమాండర్, రాజదేహ సంరక్షకులకు అధిపతి, బాడీ గార్డ్స్, రాజుకు బాడీ గార్డ్స్ ఉంటారు కదా, ఆ బాడీ గార్డ్స్ కి మెయిన్ బాడీ గార్డ్ ఈయన, అధిపతి ఈయన. ఈయనకి నెబూజరదానికి ఏం చెప్పాడంటే, అక్కడ అందరినీ చంపుతా ఉన్నాడండి, కానీ ఒక ఆయన ఉంటాడు, ఆయన మాత్రం మీరు అతను చెప్పింది నండి మీరు అన్నాడు. ఎంత గొప్ప సంగతి అంటే, ఎవరాయన? ఇర్మియా. సొంత ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఆయనని. ఏమని? సొంత ప్రజలు ఏమన్నారు? అబద్ధ ప్రవక్త, అసలు ఇతను ప్రవక్తే కాదు, మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, యెహోవా ఇతన్ని పంపలా, అసలు మరణానికి అర్హుడు, చంపడానికి కూడా ప్రయత్నించారు, గుట్లో పడేశారు ఆ బావిలో. అటువంటి ఆయనను ఇప్పుడు అన్ని జనాంగాలు వచ్చి ఏమంటారంటే, నువ్వేనా జర్మియా, అంతే కదా, నువ్వేనా ప్రాఫెట్ అని అడిగి అతన్ని జాగ్రత్త